ఆకలితో అల్లాడుతున్న మూగజీవాలకు కడుపు నింపే ఆదర్శ దైవం అయ్యాడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సందేశ్ గుప్తా. అడవుల్లో ప్రజలు చెట్లు నరికి వేస్తుండటంతో మూగజీవాలు ఉండడానికి నీడ, త్రాగడానికి నీరు, ఆకలికి తిండి కరువై అలమటిస్తున్న జంతువులను చూసిన సందేశ్ గుప్తా తన మనసు చలించిపోయి ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాలోనే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి పండ్లు, కూరగాయలు అందిస్తూ వాటి ఆకలిని కొంతైనా తీర్చగలుగుతున్నానని తన మానవత్వం చాటుకుంటున్నాడు. జంతు ప్రేమికులను తాను కలుస్తూ వారికి తోచిన సహాయం కోరుతూ ₹1 ఫోన్ పే చేసినా చాలు అంటూ ఆ విధంగా మూగజీవాలకు తోడుగా నిలుస్తున్నాడు. दा ఇంకోటి
పుష్కలంగా ఉన్నాయి. జంతు ప్రేమికులను తాను కలుస్తూ వారికి తోచిన సహాయం కోరుతూ ₹1 ఫోన్పే చేసినా చాలు అంటూ ఆ విధంగా మూగజీవాలకు తోడుగా నిలుస్తున్నాడు సందేశ్ గుప్తా. తనకు ఈ ఆలోచన ఎందుకు కలిగిందో అతని మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ సందేశ్ గుప్తా. మాది మంచిర్యాల ప్రాంతం, మంచిర్యాల మాది. నేను ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. ఇది స్థాపించే కారణము ఏంటిది అని అంటే, అడవిలు అంతరించిపోతున్నాయి. ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి అడవిలో ఉన్న కోతులు ఊర్లలోకి వచ్చి, ఖాళీలకు వచ్చి, ఇళ్ళకి వచ్చి మొత్తం చాలా ఇబ్బందులు చేస్తున్నాయి అని నాకు 7 సంవత్సరాల క్రితంగా ఈ ఆలోచన రావడం జరిగింది. కాబట్టి ఈ కోతులు అనేది ఊర్లకు రావద్దు, ఇవి ఎందుకు వస్తున్నాయి అనే ఒక ఆలోచనతో నేను ఆలోచించుకొని అసలు ఎందుకు వస్తున్నాయని మంచి ఆలోచనతో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ చేసే కార్యక్రమాలు ఏంటంటే, వారానికి 4 రోజులు అడవి ప్రాంతాలలో ఉన్న కోతులకు తీసుకుపోయి రకరకాల పండ్లు అనేది వీటికి తినిపేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ మేము ఎందుకు పెట్టినామంటే, ఈ మన కోతులు అనేటివి చాలా ఇబ్బంది పడుతున్నాయి, ప్రజలను ఇబ్బంది చేస్తున్నాయి, అంతరించిపోయే స్థాయికి వచ్చినాయి. అడవిలల్లో మన సార్థం కోసం చెట్లు కొట్టేసి వీటికి ఉండేదందుకు చెట్లు లేక, తినేదందుకు పండ్ల చెట్లు లేక, గవర్నమెంట్ ఇంకా వీటికి చెట్లకు ఎక్కువ ప్రియారిటీ లేదు, అంటే పండ్ల చెట్ల మీద ఎక్కువ ప్రియారిటీ పెడతలేరు.
కాబట్టి ఇవి ఊర్లలోకి వచ్చి చాలా ఇబ్బంది చేస్తున్నాయి. ఇవి చూసి నాకు చాలా బాధ అనిపించి నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 7 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. కాబట్టి మనం ఈ కాలంలో మనం కంపల్సరీ ఆలోచించి మనం అడవిలో పండ్ల చెట్లు కంపల్సరీ పెట్టాలి. అందరూ సపోర్ట్ చేయాలి దీనికి. ఎందుకంటే ఇప్పుడు రాను రాను అడవిలో అంతరించిపోతే మనకు ప్రకృతి ఇంకా చేంజ్ అయిపోతుంది. వేడి పెరుగుతుంది, మనకు వర్షాలు సరైన సమయానికి వస్తలేవు, ఎండలు ఇంకా టెంపరేచర్ పెరిగిపోతున్నాయి, మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది రాను. కాబట్టి మనం కంపల్సరీ అడవిలో పండ్ల చెట్లు పెట్టాలి. ఆ అడవిలో ఉన్న కోతులు అనేది ఊర్లలోకి రాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం చెట్లు పెట్టాలి, అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ మా ఆర్గనైజేషన్కి మీరందరూ సహాయ సహకారాలు అందేయాలని కోరుకుంటున్నాను. అడవుల్లో ఆకలితో అల్లాడుతున్న మూగజీవాలకు కడుపు నింపే ఆదర్శ దైవం అయ్యాడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సందేశ్ గుప్తా.